నిర్గమకాండం 35వ అధ్యాయము. గుడారపు పరికరములు, దాని నిర్మాణము. విశ్రాంతి దినము. మోషే ఇశ్రాయేలీయులందరినీ ప్రోగుచేసి, యావే మీకు ఆనతిచ్చిన కట్టడలివి. మీరు 6 నాళ్ళు పనిచేసుకోవచ్చును, కాని 7వ నాడు పవిత్ర దినము, అది ప్రభువునకు అంకితమైన విశ్రాంతి దినము. ఆ దినము ఎవ్వరైనా ఏదైనా పనిచేసినచో మరణమునకు పాత్రులగుదురు. విశ్రాంతి దినమున ఇండ్లలో నిప్పును కూడా రగిలింపరాదు అని చెప్పెను. గుడారపు పరికరములను సేకరించుట. మోషే ఇశ్రాయేలు సమాజముతో, ప్రభువు ఆజ్ఞ ఇది: మీరు ప్రభువునకు నైవేద్యములు అర్పింపవలయును. కానుకలు అర్పింపగోరువారు బంగారము, వెండి, ఇత్తడి కొనిరండు. నీలము, ధూమ్ర, ఎరుపు రంగులు గల ఉన్నిని కొనిరండు. నార బట్టలను, మేక వెండ్రుకలతో నేసిన బట్టలను, ఎర్రని అద్దకము వేసిన పొట్టేలు చర్మములు, నాణ్యమైన జంతు చర్మములు, తుమ్మకర్రను, సువాసన గల సాంబ్రాణిని, తయారు చేయుటకు వలసిన సుగంధ ద్రవ్యములను, పచ్చలను, ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకును, వక్ష ఫలకమునకును పొదుగవలసిన మణులను కొనిరండు. మీలో నేర్పుగల పనివారందరూ ప్రభువు ఆజ్ఞాపించిన పనులు చేయరండు. గుడారమును, దాని డేరాను, కప్పడమును, కొక్కెములను, బద్దలను, అడ్డుకర్రలను, గుంజలను, వాని క్రింది దిమ్మలను, మందసమును, దానిని మోయు గడకొయ్యలను, మందసము మీది కరుణా ఫలకమును, మందసమును కప్పియించు తెరను, రొట్టెలనుంచు బల్లను, దానిని మోయు గడకొయ్యలను, దాని పరికరములను, దేవుని కర్పించు రొట్టెలను, వెలుతురునిచ్చు దీపస్తంభమును, దాని పరికరములను, దాని దివ్యలను, వానికి వాడు చమురును, ధూపమును అర్పించు పీఠమును, దానిని మోయు గడకొయ్యలను, అభిషేక తైలమును, సువాసన గల సాంబ్రాణిని, గుడారపు ప్రవేశముననున్న తెరను, దహన బలులు అర్పించు పీఠమును, దాని చుట్టూ ఉన్న ఇత్తడి జల్లెడను, ఆ పీఠము మోయు గడకొయ్యలను, దాని పరికరములను, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలను, ఆవరణపు గుంజలను, వాని దిమ్మలను, ఆవరణ ప్రవేశములనున్న తెరను, గుడారము మరియు ఆవరణములందలి తెరల మేకులను, మోకులను, పరిశుద్ధ స్థలమున కైంకర్యము చేయు యాజకుల విలువగల వస్త్రములను, అనగా యాజకుడగు అహరోనునకు అతని కుమారులకు వలసిన యాజక వస్త్రములను తయారు చేయగా రండు అని చెప్పెను. ఆ మాటలు ఆలించి ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే చెంత నుండి వెళ్ళిపోయిరి. హృదయములో ఆత్మలో ప్రేరేపితులై ప్రభువునకు నైవేద్యములు అర్పింపగోరిన వారందరూ కానుకలు కొనివచ్చిరి. వారు గుడారమును నిర్మించుటకును, అందు కైంకర్యమును చేయుటకును, పవిత్ర వస్త్రములను తయారు చేయుటకును వలయు సామగ్రినంతటినీ కొనివచ్చిరి. ఇశ్రాయేలు స్త్రీ పురుషులు వచ్చిరి. వారు ఇష్టపూర్తిగా గులాకీలను, పోగులను, ఉంగరములను, దండలను, బంగారు నగలను కొనివచ్చిరి. ప్రభువునకు బంగారు నగలు కానుక పెట్టగోరిన వారందరూ వానిని కొనివచ్చిరి. నీలము, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్ని, నార బట్టలు, మేక వెండ్రుకలతో నేసిన బట్టలు, ఎర్రని అద్దకము వేసిన పొట్టేలి చర్మము, నాణ్యమైన జంతు చర్మములు కలవారందరూ వానిని తీసుకొని వచ్చిరి. వెండి, ఇత్తడి కలవారు వానిని కొనివచ్చిరి. తుమ్మకర్ర కలవారు దానిని తీసుకొని వచ్చిరి. నేర్పుగల స్త్రీలు నేతకు పూనుకొని నీలము, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నెతో
పేనిన దారమును నేసిన నారబట్టలను తయారు చేసుకొని వచ్చిరి. ప్రావీణ్యము గల స్త్రీలందరూ మేక వెండ్రుకలతో బట్టలు నేసుకొని వచ్చిరి. ప్రజల నాయకులు పచ్చలను పరిశుద్ధ వస్త్రమునకును వక్ష పలకమునకును పొదుగవలసిన మణులను కొని వచ్చిరి. కొందరు దీపములను అభిషేక తైలమునకును సువాసన గల సాంబ్రాణికిని వలసిన సుగంధి ద్రవ్యములను చమురును కొనివచ్చిరి. ఈ రీతిగా హృదయ ప్రేరేపితులైన ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరూ ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించిన పరికరములను చేయుటకు వలసిన కానుకలను ఇష్టపూర్తిగా కొనివచ్చిరి. గుడారమును కట్టు పనివారు. మోషే ప్రజలతో ప్రభువు యూదా వంశమునకు చెందిన హూరు మనుమడు ఊరి కుమారుడు బేసలేలును ఎన్నుకొనెను. అతనిని దైవాత్మతో నింపెను కనుక అతనికి సుందరమైన వస్తువులను చేయు నేర్పు, సామర్థ్యము, తెలివితేటలు లభించెను. అతడు సుందర వస్తువుల నమూనాలను చేసుకుని వెండితో, బంగారముతో, ఇత్తడితో వానిని తయారు చేయగలడు. రత్నములను సానపెట్టి బంగారమున పొదగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందర వస్తువులన్నిటినీ తయారు చేయగలడు. బేసలేలునకును దాను గోత్రమునకును చెందిన అహీసామా కుమారుడగు ఒహోలియాబునకును సుందర వస్తువులను చేయు నేర్పును, ఆ పనితనమును ఇతరులకు కూడా నేర్పించు శక్తిని ప్రభువు దయచేసెను. ప్రభువు వారిద్దరికీ రాళ్లను చెక్కుటకు, సుందర వస్తువుల నమూనాలను తయారు చేయుటకు, నీలము, గోధుమ, ఎరుపు రంగుల బొన్నిని నేయుటకు, నారబట్టలు, సాదా బట్టలు తయారు చేయుటకు అద్భుత శక్తిని ప్రసాదించెను. వారు సుందర వస్తువులను వేనినైనా చేయగలరు, విచిత్రమైన వస్తువులను తయారు చేయగలరు అని నుడివెను. 36వ అధ్యాయము. ప్రభువు గుడారమును నిర్మించుటకు నేర్పును, సామర్థ్యమును అనుగ్రహించిన బేసలేలు, ఒహోలియాబు మరియు మిగిలిన పనివారు యావే ఆజ్ఞాపించినట్లే సమస్త కార్యములను చేసి ముగించెదరు. కానుకలను నిలిపివేయుట. దేవుని నుండి నేర్పును, సామర్థ్యమును పొంది గుడారమును నిర్మించుటకు పూనుకొనిన పనివారిని అనగా బేసలేలును, ఒహోలియాబును, మిగిలిన పనివారిని మోషే పిలువనంపెను. గుడారమును కట్టుటకై ఇశ్రాయేలీయులు కొనివచ్చిన కానుకలను మోషే నుండి వారు స్వీకరించిరి. ప్రజలు ప్రతిదినము కానుకలు కొనివచ్చుచునే యుండిరి. అప్పుడు గుడారమున ఆయా వస్తువులను చేయు పనివారందరూ తమ పనులను చాలించి మోషే వద్దకు వచ్చి అతనితో ప్రభువు ఆజ్ఞాపించిన వస్తువులను సిద్ధము చేయుటకు అవసరమైన దానికంటే అధిక సామగ్రిని ఈ ప్రజలు తీసుకుని వచ్చుచున్నారు అని చెప్పిరి. కనుక మోషే ఆడవారు గాని మగవారు గాని ఇక గుడారమును కట్టుటకు కానుకలు కొని రానక్కరలేదు అని శిబిరమున వార్త చాటించెను. కనుక ప్రజలు కానుకలు తెచ్చుట మానివేసిరి. వారు అది వరకే తెచ్చిన వస్తు సామగ్రి గుడారమును కట్టుటకు సంపూర్ణముగా సరిపోయెను. గుడారము. పనివాండ్రలో మిగుల నిపుణులైన వారు గుడారమును నిర్మించిరి. వారు 10 వస్త్రములతో గుడారమును తయారు చేసిరి. అవి నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితోనూ పేనిన సన్నని దారముతోనూ నేయబడి ఉండెను. వాని మీద
కెరూబీము దేవదూతల బొమ్మల అల్లిక ఉండెను. ప్రతి తెర 14 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు ఉండెను. తెరలన్నిటికిని ఇది కొలత. మోషే ఈ తెరలలో 5 కలిపి కుట్టించెను. ఆ రీతిగానే మిగిలిన 5 కూడా కలిపి కుట్టించెను. ప్రతి 5లో చివరి తెర అంచులకు నీలపు దారముతో ఉచ్చులు వేయించెను. మొదటి 5 తెరలలో మొదటి దానికి 50 ఉచ్చులు, అదే విధముగా రెండవ 5 తెరలలో చివరి దానికి 50 ఉచ్చులు తగిలించెను. 50 బంగారు గుండీలను చేయించి ఆ ఉచ్చుముడులన్నింటినీ కలిపివేసెను. అప్పుడు గుడారమంతయు ఏకమందిరమయ్యెను. అటు తరువాత అతడు మేక వెండ్రుకలతో 11 కంబళి దుస్తులు తయారు చేయించి గుడారముపై కప్పు వేయించెను. ఈ బట్టలు 15 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు ఉండెను. అన్నిటికిని అదియే కొలత. వానిలో 5 ఒక బట్టగను 6 మరి ఒక బట్టగను కుట్టించెను. 5 బట్టలలో కడపటి దానికి 50 ఉచ్చులు, 6 బట్టలలో కడపటి దానికి 50 ఉచ్చులు కుట్టించెను. 50 ఇత్తడి గుండీలను చేయించి ఆ బట్టల 2 కొనలనున్న ఉచ్చులను కలిపివేసెను. అప్పుడు గుడారమంతయు ఏకమందిరమయ్యెను. ఎర్రని అద్దకము వేయించిన పొట్టేలి చర్మముతో గుడారమునకు పైకప్పు వేయించెను. దానిమీద నాణ్యమైన జంతు చర్మములతో మరి ఒక కప్పు వేయించెను. గుడారపు చట్రములు. అతడు గుడారమునకు తుమ్మకర్రతో నిలువు చట్రములను చేయించెను. ప్రతి చట్రమును 15 అడుగుల పొడవు 27 అడుగుల వెడల్పు ఉండునట్లు చేసెను. ప్రతి చట్రమునకు క్రింద 2 కొనలు చెక్కి వాని సహాయముతో చట్రములన్నిటినీ కలిపివేసెను. చట్రములన్నింటినీ ఈ రీతిగానే 2 కొనలతో తయారు చేయించెను. గుడారమునకు దక్షిణ వైపున 20 చట్రములను చేయించెను. 40 వెండి దిమ్మలను కూడా చేయించి వానిని చట్రముల కింద జొన్పించెను. ఒక్కొక్క చట్రపు 2 కొనలను 2 దిమ్మలలోనికి చొచ్చుకొని పోయెను. ఆ రీతిగానే గుడారపు ఉత్తర భాగమునకును 20 చట్రములను చేయించెను. 40 వెండి దిమ్మలను కూడా చేయించి ఒక్కొక్క చట్రము క్రింద 2 దిమ్మల చొప్పున అమర్చెను. పడమరనున్న గుడారపు వెనుక భాగమునకు 6 చట్రములు చేయించెను. వెనుకటి భాగపు 2 మూలలకును 2 చట్రములు చేయించెను. ఈ మూల చట్రములు క్రింది భాగమున ఒకదానితో ఒకటి కలిపివేసెను. మీది భాగమున కూడా మొదటి వలయము వరకును అవి ఒకదానితో ఒకటి కలిసికొని పోవునట్లు చేసెను. అతడు వెనుకటి మూల చట్రములు 2 తయారు చేసిన వైనమిది. కనుక ఇవి మొత్తము కలిసి 8 చట్రములు. వాని క్రింద 16 వెండి దిమ్మెలు అయ్యెను. అతడు తుమ్మ కొయ్యతో అడ్డుగర్రలను కూడా చేయించెను. ఉత్తరముననున్న చట్రములన్నిటినీ ఒక్కటిగా కలిపివేయుటకు 5, దక్షిణపు వైపుననున్న చట్రములన్నిటినీ ఒక్కటిగా కలిపివేయుటకు 5, పడమటి వైపునున్న చట్రములన్నిటినీ ఒక్కటిగా కలిపివేయుటకు 5 తయారు చేయించెను. గుడారము మధ్యనున్న అడ్డుగర్ర చట్రములు నడుము వరకు పోయి ఒక కొన నుండి మరి ఒక కొన వరకు వ్యాపించి ఉండెను. చట్రములకు
బంగారమును పొదిగి వానికి బంగారు కడియములను వేయించెను. అట్టుగర్రలకు కూడా బంగారమును పొదిగి వానిని పై కడియములలో జొన్పించెను. గుడారపు తెర. అతడు గుడారపు తెరను తయారు చేయించెను. అది పేనిన దారముతోనూ నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితోనూ నేయబడి ఉండెను. దానిమీద కెరూబీము, దేవదూతల బొమ్మల అల్లిక ఉండెను. ఆ తెరను 4 తుమ్మ స్తంభములకు కట్టెను. ఆ స్తంభములను బంగారముతో పొదిగి వానికి కడియములను తగిలించెను. ఆ స్తంభములను వెండి దిమ్మలలో అమర్చెను. గుడారపు ద్వారమునకు కూడా తెరను తయారు చేయించెను. అది నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితో నేయబడి ఉండెను. దానిమీద అల్లికలు కలవు. ఈ తెరను కట్టుటకు 5 తుమ్మ కొయ్యలను చేయించి వానికి కడియములను తగిలించెను. ఆ స్తంభముల పైభాగములను వానిలో నుండి దూరిపోవు కర్రలను బంగారముతో పొదిగించెను. స్తంభములను ఇత్తడి దిమ్మెలలో బిగించెను. లేవీయ కాండము 25వ అధ్యాయము. పవిత్ర వత్సరములు. 7వ ఏడు సేద్య విశ్రాంతి వత్సరము. ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాటలాడి ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమని చెప్పెను. మీరు నేను మీకు ఇయ్యనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అచటి భూమిని ప్రతి 7 ఏండ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయుడు. 6 ఏండ్ల పాటు మీరు అచట భూములను సేద్యము చేయవచ్చును, ద్రాక్షలను పెంచవచ్చును, పంటను సేకరింపవచ్చును. కాని 7వ ఏడు భూమికి పూర్ణ విశ్రాంతి లభింపవలెను. అది ప్రభువుకు నివేదితమైన వత్సరము. ఆ ఏడు మీరు పొలమున పైరు వెయ్యరాదు, ద్రాక్షలను కాయింపరాదు. దాని అంతట అది పడి మొలిచిన పైరును కూడా ఆ ఏడు కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన కొలదిపాటి పండ్లను కూడా సేకరింపరాదు. అది భూమికి పూర్ణ విశ్రాంతి వత్సరము కావలయును. మీరు ఆ ఏడు పొలమును సాగు చెయ్యకున్నను అది మీకు, మీ బానిసలకు, మీ కూలీలకు, మీ చెంత వసించు పరదేశులకు, మీ పెంపుడు జంతువులకు, మీ పొలమున తిరుగాడు వన్యమృగములకు చాలినంత పంటనిచ్చును. ఆ పొలమున పండిన పంట అంతా మీకు ఆహారమగును. 50వ ఏడు హితవత్సరము. మీరు 7 సారులు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతట అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున
దాని అంతట అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినా, ఇతరుల నుండి ఏది కొనినా న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనునప్పుడే హితవత్సరము ఇంక ఎన్ని ఏండ్లున్నదాయని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియును. దానిని బట్టి పొలముకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగానున్నచో పొలము వెల కూడా అధికముగానుండును. తక్కువగానున్నచో వెల కూడా తక్కువగానుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడు తోడి ఇజ్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భయభక్తులు కలిగియుండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. దేవుడు 6వ ఏటి పంటను దీవించుట. 7వ ఏడు విత్తనములు వేయక పంటను కోయకయున్నచో మరి మేమేమి భుజింతుమని మీరడుగవచ్చును. నేను 6వ ఏడు మీ పొలమును దీవింతును. అది మీకు 3 ఏండ్ల పంటనిచ్చును. మీరు 8వ ఏడు విత్తనములు వేయుచుండగా 6వ ఏటి పంటను తింతురు. పైగా 9వ ఏడు కూడా తింతురు. మీరు 8వ ఏటి పంట కొరకు ఎదురుచూచినప్పుడు పూర్వపు పంటను భుజింపవచ్చును. పొలము పూర్వ యజమానికి ముట్టవలెను. మీలో ఎవడు భూమిని శాశ్వతముగా విక్రయింపరాదు. అది మీది కాదు, నాది. మీరు కేవలము దానిని వినియోగించుకొను అధికారము గల విదేశీయుల వంటివారు. మీరు స్వాధీనపరుచుకున్న నేల మొత్తమును విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలయును. మీ తోడి ఇశ్రాయేలీయుడు ఎవడైనా పేదవాడై తన పొలమును అమ్ముకొనినచో అతని దగ్గరి చుట్టము దానిని మరలా కొనవలయును. అట్టి దగ్గరి చుట్టము లేని పేదవాడు తాను మరలా సంపన్నుడైనప్పుడు ఆ పొలమును కొనవచ్చును. అప్పుడతడు హితవత్సరముకు ఇంక ఎన్ని ఏండ్లున్నవో లెక్కపెట్టి అన్ని ఏండ్ల పంటకు సరిపడిన సొమ్మును పొలము కొన్నవానికి చెల్లించి ఆ భూమిని స్వాధీనము చేసుకొనవచ్చును. కాని అతనికి ఆ సొమ్ము చెల్లించు తాహతు లేనిచో అది హితవత్సరము వచ్చు వరకు కొన్నవాని అధీనముననే ఉండును. హితవత్సరమున ఆ పొలము పూర్వ యజమానికి ముట్టును. ఎవడేని సురక్షిత పట్టణమున గల తన గృహమును అమ్ముకొననేని తొలి ఏడు ముగియు లోపల దానిని తిరిగి కొనవచ్చును. కాని మొదటి ఏడు ముగిసనేని ఆ హక్కును కోల్పోవును. ఆ ఇల్లు శాశ్వతముగా దానిని కొనిన వానికి అతని అనుయాయులకు చెందును. హితవత్సరము వచ్చినప్పుడు నూతన యజమానుడు ఆ ఇంటిని వదిలిపెట్టనక్కరలేదు. కాని అరక్షిత పట్టణములలోనున్న ఇండ్లు బయలులోనున్న ఇండ్లతో సమానము. వానిని అమ్మిన వానికి తిరిగి వానినెప్పుడైనా కొను హక్కు కలదు. అట్టి ఇండ్లను మొదట కొనినవాడు హితవత్సరము రాగానే వదిలిపెట్టవలయును. లేవీయులు వసించు నగరములలో వారు తమ ఆస్తిపాస్తులను ఎప్పుడైనా తిరిగి కొనవచ్చును. ఇది శాశ్వతమైనది. కాని ఏ లేవీయుడైనా సురక్షిత పట్టణమున
ఎవరి ఇంటినైనా కొనినేని హితవత్సరము వచ్చినప్పుడు దానిని వదిలిపెట్టి లేవీయ నగరముననున్న తన సొంత ఇంటికి తిరిగి రావలయును. లేవీయ నగరములోని లేవీయ గృహములు శాశ్వతముగా వారికే చెందును. ఈ నగరములకు చుట్టుపట్లనున్న గడ్డి మైదానములు శాశ్వతముగా లేవీయులకే చెందును. కనుక వానిని అమ్మరాదు. పేదలకు అరువిచ్చిన సొమ్ము. తోడి ఇశ్రాయేలీయుడు ఎవడైనా పేదవాడై పొట్టపోసుకోజాలనిచో నీవే అతనిని పరదేశునిగా పోషింపవలయును. అప్పుడు అతడు నీ ఇంటి పట్టుననే జీవించును. కాని నీవు అతని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. నీ దేవునికి వెరచి అతనిని నీ ఇంట తలదాచుకోనిమ్ము. వడ్డీ పుచ్చుకొను షరతు మీద నీవు అతనికి బాకీ ఇయ్యరాదు. అతనికి అమ్మిన భోజన పదార్థముల మీద కూడా లాభము గనింపరాదు. కనాను మండలమును మీకు భుక్తముగా నిచ్చుటకు నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి మీకు దేవుడనైతిని గదా. బానిసలను వదిలిపెట్టుట. నీ తోడు ఇశ్రాయేలీయుడు ఎవడైనా పేదవాడై నీకు బానిసగా అమ్ముడు పోయినచో నీవు అతనిచే బానిస పనులు చేయించుకోరాదు. అతడు కూలివాని వలె లేదా పరదేశుని వలె నీ ఇంట నుండి హితవత్సరము వచ్చు వరకు నీకు పని చెయ్యును. తరువాత అతడు అతని పిల్లలు నిన్ను విడనాడి వెళ్ళిపోవుదురు. అతడు తన గోత్రము వారి యొద్దకు తిరిగిపోయి తన పూర్వులు ఆర్జించి ఇచ్చిన ఆస్తిని తిరిగి స్వాధీనము చేసుకొనును. వారు నేను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన వారు, నాకు సేవకులు కనుక వారిని ఇతరులకు బానిసలుగా అమ్మరాదు. నీవు నాకు భయపడి అతనిపై దయాదాక్షిణ్యములు చూపవలయును. నీకు దాసదాసీలు కావలసి వచ్చినచో చుట్టుపట్లనున్న అన్యజాతుల నుండి కొని తెచ్చుకొమ్ము. మీ చెంత వసించు పరదేశుల బిడ్డలను కూడా మీరు బానిసలుగా కొనవచ్చును. మీ దేశమున పుట్టిన ఇతర జాతుల సంతానము కూడా మీ సొత్తు కావచ్చును. అట్టి వారిని మీరు గతించిన తరువాత మీ పిల్లలు కూడా శాశ్వతమైన సొత్తుగా వాడుకోవచ్చును. అట్టి జనము మీకు బానిసలు కావచ్చును. కాని మీ తోడి ఇశ్రాయేలీయులను మాత్రము మీరు కఠినముగా చూడరాదు, వారిని పాలింపరాదు. మీ చెంత వసించు పరదేశి ఎవడైనా సంపన్నుడు అయ్యననుకుందము. మీ తోడు ఇశ్రాయేలీయులలో ఎవడైనా దరిద్రుడై ఈ సంపన్నునికో లేక అతని అనుయాయికో బానిసగా అమ్ముడు పోయననుకుందము. అప్పుడు మీకు ఆ ఇశ్రాయేలీయుని బానిసత్వము నుండి విడిపించు బాధ్యత కలదు. అతని సోదరుడు గాని అతని తండ్రికి తోబుట్టువు కాని ఆ తోబుట్టువు కుమారుడు గాని అతని కుటుంబ సభ్యుడు ఎవడైనా గాని సొమ్ము చెల్లించి అతనిని బానిసత్వము నుండి విడిపింపవలయును. డబ్బున్నచో యజమానునికి సొమ్ము చెల్లించి అతడే స్వయముగా దాస్య విముక్తి పొందవచ్చును. అతడు అతని యజమానుడు ఇద్దరూ కలిసి అతడు అమ్ముడు పోయిన ఏటి నుండి రానున్న హితవత్సరము వరకు గల ఏండ్లను లెక్కింపవలయును. ఈ ఏండ్లకు జీతగానికి ఎంత సొమ్ము చెల్లింతురో అంత సొమ్ము అతడు యజమానునికి చెల్లించి బానిసత్వమును త్రెంచుకోవచ్చును. అతని బానిసత్వము తీరుటకు ఇంక చాలా ఏండ్లు మిగిలియున్నచో అన్ని ఏండ్లకు తగినంత సొమ్మును అతడు తొలుత యజమాను నుండి పుచ్చుకొన్న ధనము నుండి తిరిగి ఇచ్చివేయవలయును. అట్లే అతని బానిసత్వము తీరుటకు ఇంకనూ కొద్ది ఏండ్లు మాత్రమే మిగిలియున్నచో
ఆ ఏండ్లకు తగినంత సొమ్ము మాత్రమే చెల్లింపవలెను. ఈ లెక్కలు కట్టునప్పుడు బానిస ఏడాది జీతము జీతగాని ఏడాది జీతముతో సమానము అనుకొనవలయును. అతని యజమానుడు అతని పట్ల కటువుగా ప్రవర్తింపకుండునట్లు జాగ్రత్త పడవలయును. పైన చెప్పిన రీతిగా అతడు విముక్తి పొందడేని హితవత్సరము వచ్చినప్పుడు అతడు అతని పిల్లలు తప్పక విడుదల పొందవలయును. ఇశ్రాయేలీయులను నేను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి తిని కనుక వారు నాకు సేవకులు కాని అన్యులకు దాసులు కారు. నేను మీ దేవుడనైన ప్రభువును. 81వ కీర్తన. గుడారముల పండుగకు గీతము. మనకు బలమైన ప్రభువు పేర ఆనందనాదము చేయుడి. యాకోబు దేవుని పేర ఉత్సాహనాదము చేయుడి. గీతము పాడుచు తప్పిటలు వాయింపుడు. స్వరమండలములను సితారాలను మీటి శ్రావ్యమైన సంగీతము వినిపింపుడు. అమావాస్య నాడు, పూర్ణిమ నాడు పండుగను సూచించుచు కొమ్మును ఊదుడు. ఇది ఇశ్రాయేలీయులకు చట్టము. ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన ఆజ్ఞ. ప్రభువు ఐగుప్తు మీదికి యుద్ధమునకు పోయినప్పుడు యోసేపుకు ఈ కట్టడను విధించెను. నేను గుర్తింపజాలని స్వరము ఒకటి నాకు ఇట్లు వినిపించినది. మీ భుజముల మీది నుండి బరువును దింపినది నేనే. మీ చేతులలో నుండి గంపలను తొలగించినది నేనే. మీరు ఆపదలో నుండి నాకు మొరపెట్టగా నేను మిమ్ము ఆదుకొంటిని. తుఫానులో దాగుకొనియుండి మీకు జవాబు ఇచ్చితిని. మెరీబా జలముల వద్ద మిమ్ము పరీక్షించితిని. నా ప్రజలారా వినుడు, నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట వినినా ఎంత బాగుండును. మీరు అన్యదైవమును కొలవరాదు, పరదైవమునకు మ్రొక్కకూడదు. నేను మీ దేవుడనైన ప్రభుడను. ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన వాడను. మీరు నోరు తెరిచినా చాలు, నేను మీకు చాలినంత భోజనము పెట్టెదను. కాని నా ప్రజలు నా మాట వినటలేదు. ఇశ్రాయేలీయులు నాకు అవిధేయులుగా ఉన్నారు కనుక నేను వారిని తమ మొండి పట్టునకు వదిలివేసితిని. వారిని తమ ఇష్టము వచ్చినట్లు చేయనిచ్చితిని. నా ప్రజలు నా మాట వినినా ఎంత బాగుండును. ఇశ్రాయేలీయులు నా మార్గములలో నడిచినా ఎంత బాగుండును. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించియుందును, వారి విరోధులను జయించియుందును. నన్ను ద్వేషించువారు నాకు దండము పెట్టియుందురు. వారికి శాశ్వతముగా శిక్ష పడియుండెడిది. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించియుందును, కొండ తేనెతో సంతృప్తిపరచియుందును.